గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి సమీక్ష జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పటాన్ చెరువు నుంచి కూడా నాయకులంతా హాజరయ్యారు. నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు. మాట్లాడదాం. ప్రస్తుతం ఏ అంశాలు చర్చించారు నీలం మధు ముదిరాజ్ గారు? ఏ అంశాలు చర్చకు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ పార్లమెంటు సందర్భంగా ఆడ ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలతోటి కూడా ఏఐసిసి మేడం మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా సూచన కార్యకర్తలకు నాయకులకు ఒకటే సూచన ఇచ్చిండు. పార్టీని బలోపేతం చేయాలి. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా అందరినీ కలుపుకొని పోయి స్థానిక ఎన్నికలలో కూడా మీరు గెలవాలి. ఎందుకంటే మొన్న ఖర్గే గారు వచ్చిన రోజు కూడా ఆ రోజు కూడా మా ఎలక్షన్లు అయిపోయినాయి, ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, ఎమ్మెల్యేలు ఎంపీల ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు జరగబోయేటి కార్యకర్తల ఎలక్షన్లు కాబట్టి ఈ కార్యకర్తలను గెలిపించుకోవడానికి దశ నిర్ణయించడానికి వాళ్ళకు అందరికీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఒకటి బీసీ రిజర్వేషన్ దాదాపు ఆర్డినెన్స్ ద్వారా ఈసారి కల్పించాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే, ఎవరు కోర్టుకు వెళ్ళి మోకాలు అడ్డం పడకుంటే బీసీలు లాభపడతారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ కూడా బీసీలే ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఉంది. బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా దీని మీద కార్యాచరణ తీసుకోవడానికి సిద్ధమవుతా ఉంది. ఇంకోటన్నా బీసీ కులగణన అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అది డిమాండ్ ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎవరు ఎంత వాళ్ళ శాతం ఎంత వాళ్ళకి అందరికీ సమాన న్యాయం కావాలండి, బీసీ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారి సూచన ప్రకారం ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని పార్టీలు అఖిలపక్షం మీటింగ్స్ పెట్టి అసెంబ్లీలో చర్చించి దాన్ని క్యాబినెట్ పెట్టి తీర్మానం చేసి అన్నీ చేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం ఇచ్చి అక్కడికి రాష్ట్రపతికి పంపించడం అన్నీ చేసిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే హైకోర్టు ఒక ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు కూడా ఒకరే చిత్తశుద్ధితో బీసీల పట్ల చిత్తశుద్ధితో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పినామో మాట ఇచ్చినామో మాట ప్రకారం చేయాలి. స్థానిక సంస్థల ముందే బీసీ కులగణన చేసినాం, అందులో డిక్లరేషన్ చేసినాం. బీసీలు 56% బీసీలు ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. మాట ప్రకారం మాట చేసినాం. ఖచ్చితంగా ఆర్డినెన్స్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అందులో ఉన్న బీసీ నాయకులు కూడా ఇది మన ఆత్మగౌరవం నింపుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీసీల ఆత్మగౌరవం ఇచ్చింది. ఈరోజు పార్టీలను చూడకుండా బీసీ సోదరుల అక్కడ ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా మీ నాయకుల పార్టీ అధ్యక్షులకు కూడా చెప్పండి, మాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దీవిచ్చింది బీసీలకు, మాకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి దీన్ని అడ్డుపడొద్దు అని చెప్పి అందరిని కోరుకోవాలని చెప్పి. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ రిజర్వేషన్ల అంశంలో బీసీలకు లబ్ధి చేకూరుస్తే అంతవరకు ఓకే. కానీ రాహుల్ గాంధీ చెప్పినటువంటిదే కిత్తే ఆబాది ఉత్తే ఇస్తేదారి, ఎవరెంతో వారికి అంత అనేటువంటి స్టేట్మెంట్లో ఒకవేళ తీసుకుంటే పార్టీ పదవులలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విమర్శ ఉంది కాంగ్రెస్ పార్టీలో. బయటికి చెప్పడానికి ఇష్టపడనట్టుగా చాలామంది మనం చూసాము. యాదవ్ వాళ్ళంతా కూడా గొర్రెలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, నిరసన వ్యక్తం చేశారు. ముదిరాజులకు పార్టీలో స్థానం లేదు, మున్నూరు కాపులకు అవకాశం దక్కట్లేదు, ఇంకా బీసీలలో ఉన్నటువంటి అనేక కులాలకు కనీసం ప్రాతినిధ్యం లేదు, పార్టీలో గుర్తింపు లేదు అనేటువంటి విమర్శ ఉంది. సో ఈ అంశం మీద ఎట్లా పార్టీలో కూడా రాహుల్ చెప్పినటువంటిది అమలయ్యే పరిస్థితి ఉందా? 100% అమలు అవుతుంది. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షులే ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా రాహుల్ గాంధీ సూచనల ప్రకారమే అందరికీ సముచిత న్యాయం ఇస్తాం, అందరిని పిలిచి కూడా మాట్లాడుతారు. మైనార్టీలకు అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుంది. సంపన్న వర్గాలను కలుపుకోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆత్మగౌరవం నింపే పార్టీ. అందరు కావాలి, అందులో ఎస్సీలు కావాలి, బీసీలు కావాలి, మైనార్టీలు కావాలి, ఓసీలు కావాలి, అందరు కావాలి కాబట్టి ఆత్మగౌరవం ఇస్తుంది. ఎవరిని కూడా దూరం పెట్టదు, అన్ని వర్గాలను కలుపుకోయే పార్టీ కాంగ్రెస్. ఇంకొకటి రీసెంట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని కాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం పైన నవీన్ వాడినటువంటి పదజాలం కరెక్ట్ లేదు అనేటువంటిది వీళ్ళు, అసలు మీరు దాడి చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది రెండు జరుగుతూ ఉంది. దీనిపైన నీలం మధు ముదిరాజ్ స్టేట్మెంట్ ఏది, ఏం మాట్లాడతారు? కవిత గారిది అనేది వాస్తవంగా కూడా ఆమె వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు మరి బీసీలకు ఆ రోజు 42% రిజర్వేషన్ కావాల్సిందే కదా, 23% ఉంచారు కదా మీ నాన్న. మరి 10 ఏళ్లలో మీరు ఉన్నప్పుడు అందులో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, ఎంపీగా కూడా ఉన్నారు, మరి ఆ రోజు గుర్తు రాలేదా? అదంతా ఇడిచిపెట్టాను. నేను ఒక ముదిరాజు బిడ్డను. 2023లో 119 సీట్లలో ఒక ముదిరాజుకు బీసీ బిడ్డలకు ఒక సీట్ ఇయ్యలేరు మీ నాన్న. అప్పుడు బీసీలు గుర్తు రాలేదా? ఇందులో పెద్ద వర్గం ముదిరాజు వర్గం అని గుర్తు రాలేదా మీ నాన్నకు?
మీరు బీసీల గురించి మాట్లాడడం అనేది అక్కడ ఉన్న బీసీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. బీసీలకు ఈరోజు మంచి మంచి వాతావరణం వస్తుంది. రేపు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఉద్యోగాల పట్ల అన్నింటిలో కూడా మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మీరు అందరూ స్వాగతించి ఇంకా బలోపేతం చేద్దాం. దేశంలో ఉన్న ప్రధానమంత్రికి దగ్గరికి కూడా తీసుకుపోయి దాని ఇంకా 9th షెడ్యూల్ కాదు, మనం ఏం ఆర్డినెన్స్ కూడా పాస్ చేసేటట్టు కూడా తీద్దాం. అట్లనే బీసీల ఇప్పుడు మీరు ఎట్లయితే బీసీ గురించి బీజేపీ పార్టీ చెప్తుందో మీరు కూడా బీసీ నాయకులు ఉన్నారు. అందులో కూడా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఓబీసీ అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని మీరు కేంద్రంలో కూడా ఒక బీసీ మంత్రిని కూడా తీసుకురండి. బీసీ శాఖను ఏర్పాటు చేసి బీసీలకు కావాల్సిన హక్కులు ఏమేమిటియో కూడా ఆ శాఖ ద్వారా కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు జరిగినటువంటి మెదక్ పార్లమెంట్ కావచ్చు, నియోజకవర్గాల వారిగా జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొన్నారు, అభిప్రాయాలు చెప్పారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దానితో పాటు బీసీల అంశానికి సంబంధించినటువంటి విషయంలో బీసీలు అంటే అన్ని కులాలు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే, ఆ సందర్భంగానే ముందుకు వెళ్తూ ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ నీలం మధు ముద్రాజ్ చేస్తూ ఉన్నారు. కేవలం స్థానిక సంస్థలు తర్వాత ఇంకా కొన్ని రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాల్లోనే కాకుండా పార్టీ పదవుల్లో కూడా ఫ్యూచర్లో బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటిది పడాన్ చెరువు సంబంధించినటువంటి నాయకులు, మెదక్ పార్లమెంట్ కాంటాక్ట్ చేసినటువంటి సభ్యులు నీలం మధు ముద్రాజ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.